హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇవి ప్యాకెట్ తెచ్చానండి. ఒకసారి మీకు చూపించినాను కూడా నేను. ఏమంటే దీంతో మోడల్ ఎలా వేయాలి ఏంటి అని అనుకున్నాను. ఈరోజు కొత్తగా ట్రై చేశానండి. అంటే మనం తెచ్చిపెట్టుకున్నాక ఐడియా రావడానికి కూడా టైం పడుతుందండి. అలాగా ఈరోజు పింక్ శారీ వచ్చింది. పింక్ మాత్రమే వేస్తున్నా. ఈ పింక్ లైట్ పింక్, డార్క్ పింక్ మాత్రమే వేస్తున్నా. ఈ శారీ వస్తే మల్టీ కలర్ వేయాలండి. అవి కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇట్లా కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్నా. ఈ సన్న పూసలు తీసుకున్నా. ఇవి కొంచెం దీనికంటే ఇవి కొంచెం పెద్ద పూసలు, అవి కొన్ని తీసుకున్నానండి. నాకు చాలండి. ఇక్కడ ఏమంటే నేను మీకు ఒక సూదికి నేను 7 పోగులు ఎక్కించినానండి. చిన్న సూదికి 7 పోగులు ఎక్కిస్తే 7 14 పోగులు అయినాయి. ఇది మొత్తం క్రోషెట్ డిజైన్ లెక్క అనిపిస్తుంది మీకు. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సరే, వీడియోలోకి వెళ్దామండి. కుచ్చులు స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు ఇది ఒకసారి గమనించాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫస్ట్ లైట్ కలర్స్ వేసి మళ్ళీ పింక్ వేసి మధ్యలో ఇవి వేసిన. అలా 1 2 3 వేసిన. మళ్ళీ తర్వాత డార్క్ కలర్ వేసి మధ్యలో లైట్ కలర్ వేసిన. 1 2 3 అట్లా 3 వేసిన. ఇప్పుడు లైట్ కలర్స్ వస్తాయండి. చూడండి నేను ఎలా వేస్తున్నానో ఏంటనేది. ఇలా మొత్తం ఒక 4 కానీ 5 కానీ 5 టైమ్స్ కానీ ఇలా అల్లేసేయండి. ఇది 4 5 టైమ్స్ అయిందండి. ఇలా వేసిన తర్వాత లైట్ కలర్ ఫస్ట్ చిన్న స్మాల్ బీట్ తీసుకోండి ఫస్ట్. తర్వాత ఇది ఈ పైకి వచ్చేటట్లు చూసుకోండి. పైకి వచ్చేటట్లు వేసినాను. తర్వాత మళ్ళీ చిన్న బీడ్ ఒకటి తీసుకోండి. మళ్ళీ తర్వాత డార్క్ ఒకటి తీసుకోండి. డార్క్ కూడా స్టారే పైకి వచ్చేటట్లు తీసుకోండి. మళ్ళీ తర్వాత ఈ పూస తీసుకోండి. తర్వాత మళ్ళీ లైట్ కలర్ ఇది కిందికి వచ్చేటట్లు తీసుకోండి. తీసుకున్నాక ఈ లావు బీడ్ ఉంది కదా, లావుది పూస ఇది తీసుకోండి. మొత్తం తీసుకొని ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మీరు చూడండి వీడియో. ఇలా అన్నీ పైకి వచ్చినాయి. దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చింది. తర్వాత ఈ పూస వదిలేసి 1 2 3 ఈ 3 మాత్రమే పైకి అనేసిండి. ఈ 3 అన్న తర్వాత ఇదంతా నీట్గా సెట్ చేసుకోండి. ఇలా టైట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న పూస, ఇప్పుడు లైట్ కలర్ది మాత్రమే. ఈ లైట్ కలర్ది ఇట్లా స్టార్ పైకి వచ్చేటట్లు తీసుకున్నాను నేను. ఇవి స్టార్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయండి. నేనైతే ఇవి ఇక్కడ మామూలుగా మా నందాల్లో తీసుకునేటివే. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అడిగినాను కానీ అక్కడ లేవన్నారు. ఫస్ట్ ఇట్లా అనుకోవాలి, అక్కడ లేవంటే నేను ఇక్కడ ఒక్కసారి వచ్చినాయండి. మళ్ళీ ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు. ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. 1 2 3 4 ఇలా వచ్చిన తర్వాత కుచ్చు తీసుకోవాలి. ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి లైట్ పింక్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ కుచ్చు. చాలా ఈజీ అండి. ఏమంటే కొంచెం మనం కష్టపడాలి. ఏమంటే ఇన్ని మెటీరియల్ అంటే నచ్చి తీసుకున్నా, ఎట్లా వేయాలి ఏంటని కూడా కొంచెం కూడా ఐడియా లేదు నాకు. కానీ ఒక ప్యాకెట్కి చాలా వచ్చినాయండి. ఎన్ని వచ్చినాయంటే చూపిస్తాను, చూసే ఉంటారు ఇంతకుముందు నా వీడియోలో కూడా. లాస్ట్లో చూపిస్తాను. 4 టైమ్స్ వేసేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎంత బరువు పెట్టినా అయినా కానీ ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ లైట్ కలర్ తీసుకున్నానండి ఒకటి. ఇన్ని కలర్స్ కదా, చాలా కన్ఫ్యూజ్లో ఉంది. మళ్ళీ ఒకటి ఇది, మళ్ళీ డార్క్ది ఒకటి తీసుకున్నాను. తర్వాత చిన్నది ఒకటి, మళ్ళీ లైట్ కలర్. ఈసారి మల్టీ కలర్ వేస్తేనేనండి నాకు అన్నీ సెట్ అయ్యేది, అన్నీ వెళ్ళిపోయేది. లేకపోతే ఇన్ని అంటే పింక్ అన్నీ ఆల్రెడీ మోస్ట్ అయిపోతున్నాయి, ఇంకా ఏం లేవు అన్నట్లు ఉంది. ఇది వదిలేసి 1
ఈ చిన్న పూస 2, అదొకటి 3 మొత్తం పైగానే వేసేసేయండి. అన్న తర్వాత పై వరకు ఇట్లా నీట్గా వచ్చేటట్లు సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బీడ్ వేయాలి, చిన్న పూస. మళ్ళీ లైట్ కలర్ తీసుకోండి, లైట్ రోజ్ తీసుకుంటున్నాను ఎందుకంటే శారీలో లైట్ రోజ్ ఉంది, అందుకోసం అని లైట్ రోజ్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఒక చిన్న పూస. ఇక్కడ పూసలు ఎక్కించడమే పని అండి, అంతకు మించి ఏం లేదు. టైం పడుతుంది దీనిలోకి. మనకి ఇక్కడ ఇంకా కూర్చో రావాలి, ఇంకొక బీడ్ రావాలి కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ చేసేసేయండి. 4 స్టెప్స్ కాకుండా 3 స్టెప్స్ తీసుకోండి, ఎందుకంటే ఇంకోటి మళ్ళీ గ్యాప్ ఎక్కువ వస్తుందేమో అని డౌట్ వస్తుంది నాకు. 3 స్టెప్స్ తీసుకోండి, కుచ్చు తీసుకోండి. లాస్ట్లో కుచ్చు కూడా రాకున్నా పర్వాలేదు అనుకుంటే వేసేసుకోవచ్చు, ఓన్లీ అదొక్కటే. ఏమంటే కొంతమంది కుచ్చు కావాలి అని అడుగుతారు కదండి మనకి, అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేయకుండా చూసినానంటే చాలా ఈజీగా అర్థమైపోతుందండి. అంటే నేను లాస్ట్కి వచ్చిన తర్వాత పెట్టినాను వీడియో, కొంచెం ముందే పెట్టచ్చు కానీ నాకు టైం సెట్ కాలేదండి. ఇది ఏదన్నా మాకు గోల్డ్ బీడ్స్ వద్దు, ఇలాంటి కలర్ పోని పూసలు ఉంటే వెయ్యండి అని చెప్పినందుకు నేను ఈ మోడల్ వేయాల్సింది వచ్చింది. అది ట్రై చేశాను కొత్తగా, మళ్ళీ 1-2 సార్లు ఇప్పేసి మళ్ళీ వేసి మళ్ళీ ఇప్పి వద్దులేండి. మోడల్ని ట్రై చేయడానికే టైం పడుతుంది మనకి ఒక్కొక్కసారి. ఇన్ని పూసలు వేయాలన్నా కష్టమే. అది నీట్గా సెట్ చేసుకోవాలి. సరే ఇక్కడ కుచ్చు వేస్తే మనకు బాగుంటుంది అని అనిపిస్తే వేసేసుకోండి. నాకు ఎలాగో కుచ్చులుగా ఉన్నాయి, ఒక కుచ్చు వేసేస్తున్నాను. చివరికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదండి, కుచ్చు వేయాలంటే వేయచ్చు, వదిలేసేయాలంటే వదిలేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసేస్తున్నాను, ఇక ఎలాగోలా వేసేస్తున్నా. మామూలుగా అయితే 4 స్టెప్స్ తీసుకుంటూ వచ్చినానండి స్టార్టింగ్ నుంచి. నేను ఇలా అల్లకంలో 4 స్టెప్స్ తీసుకొచ్చుకుంటూ వచ్చినాను. అయిపోయిందండి శారీ ఈ రోజుకి. ఇది ఇంకొక మోడల్ ఇలాంటిదే వేయమన్నారు, అంటే ఇలాంటిదంటే ఇలా కాదు, కొంచెం కలర్ పోని పూసలే కావాలని అడిగారు. చూద్దాం, దాంతో ఏమైనా కొత్తగా ట్రై చేశాను అనుకోండి మీకు అది మేము చూపిస్తాను. ఇక్కడ లాస్ట్కి వచ్చినాక ఇది ఇట్లా అన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లనే అల్లినట్టే వేయండి, ఎందుకంటే థ్రెడ్ అనేది జారి వెళ్ళిపోకుండా ఉండడానికి కోసం. మళ్ళీ ఒకసారి ఏంటి మేడం అన్ని ముళ్ళు వేస్తున్నారు అనుకోవద్దండి, ఇది లాస్ట్కి వచ్చేసింది కాబట్టి అన్ని ముళ్ళు వేస్తున్నా నేను. ఇలా కట్ చేసేయాలి. కట్ చేసి ఒకసారి మీకు నీట్గా పెట్టి డిజైన్ చూపిస్తాను. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డిజైన్ ఒకసారి నిదానంగా చూడండి. వచ్చినాయండి నాకు కరెక్ట్గా 24, కుచ్చులు 25, మిడిల్లో బీడ్స్ 24 వచ్చినాయి, ఇవి 25 వచ్చింటాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.